హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఇన్స్టా 360 ONE RS చూపించబోతున్నాను. ఇప్పుడు అన్బాక్స్ చేయబోతున్నాను నేను. దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నేను ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని ప్రైజెస్ నేనైతే రేట్ చెప్పను. దీంట్లో మీరు అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని చూసుకోవచ్చు. నేనైతే లింక్ అనేది ఇస్తాను, మీరు లింక్ అనేది చూసుకోవచ్చు దాంట్లో. ఓకేనా? ఇప్పుడైతే ఇవన్నీ చూసుకుందాం ఒక్కొక్కటి. ఇన్స్టా 360 ONE RS ఇప్పుడైతే చూసుకోవచ్చు దీంట్లో. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ. నేనైతే ఎక్స్ట్రా బ్యాటరీ కొనుక్కున్నాను. దీని రేట్ కూడా చెప్పలేను. నేనైతే దీంట్లో చూపిస్తాను, మీకు లింక్ అనేది పెడతాను. ఆ లింక్లో చూసుకోండి. ఓకేనా? 360 మీకు కనబడుతుంది పెట్టచ్చు. 360 ఓకేనా? ఇది 4K క్వాలిటీ వీడియో. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు నీట్గా. ఇప్పుడు 360కి పెడతాను చూడండి. 360కి ఇది 360. దీంట్లో అయితే మనకి దీంట్లో రాలేదు. దీనికోసం మైక్ అంటే ఇది ఉంటేనే వాయిస్ అనేది క్లారిటీ కనబడుతుంది. చూడొచ్చు. దీని మీద కూడా ఇన్స్టా అని ఉంది, ఇన్స్టా 360 అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సిన వైర్ కూడా ఉంది. వైర్ ఇది. నేనైతే ఇది కూడా మీకు లింక్ అనేది పెడతాను. ఆ లింక్ మీరు చూసుకోండి ఇన్స్టా దీంట్లోనే. ప్లస్ ఇది కూడా నా లింక్ పెడతాను. ఇది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే వాయిస్ అనేది డిస్టర్బెన్స్ రాకుండా, అంటే బయట వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా కొద్దిగా కంట్రోల్ చేస్తుంది. మీకు ఇక్కడ నేను పెట్టుకుంటాను కాబట్టి హెల్మెట్లోని నాకు బ్రీతింగ్ సౌండ్ కూడా నాకు వినబడుతుంది వీడియోలో. నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు చూసినప్పుడు ఇది బ్రీతింగ్ సౌండ్ కూడా వినబడుతుంది. ఇది కూడా మీకు సోనియా కంపెనీలో ఉంది. ఆ కంపెనీ తీసుకొచ్చి మీరు ఇవి వచ్చి మెమరీ కార్డ్స్ దీనివి. దీని ప్రైజెస్ కూడా ఉంటాయి, తక్కువ ప్రైజెసే. నేనైతే ఎన్ని ఉన్నాయంటే 256 GB, 128 GB, మళ్ళీ ఇంకో 128 GB, 16 GB, ఇది ఇంకేమున్నాయి 64 GB, ఇంకోటి 32 GB, రెండు. మళ్ళీ దీని బ్యాటరీ పెడుతున్నాను చూడండి. సారీ, రాంగ్ దాంట్లో రివర్స్లో పెట్టాను. ఇప్పుడైతే పెడుతున్నాను చూడండి. ఇంకో విషయం ఏంటంటే దీని మీద కూడా ఇన్స్టా 360 అని ఉంటుంది చూడండి. ఇన్స్టా 360 అని ఉంది చూసారా? దీని మీద కూడా ఉంటుంది, బ్యాటరీ మీద. కొనిన దాని మీద కూడా ఉంటుంది, బ్యాటరీ మీద. ఇప్పుడైతే హ్యాండిల్, ఇది ఇన్స్టా హ్యాండిల్కి నేను అప్పుడే చూపిస్తాను. ఇది దీనికి ఎలా పనిచేస్తుందని చూపిస్తాను. దీంట్లో యాక్సరీస్ ఇస్తాడు. దీనివి నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏ యాక్సరీస్ ఇస్తాడు అనేది. ఫస్ట్ మనకి ఛార్జర్ అనేది ఇస్తాడు. ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రాబ్లం ఉండదు దీంట్లో. ప్రాబ్లం ఎందుకు ఉండదు అంటే దీంట్లో కూడా ఇన్స్టా 360 అని ఇస్తాడు. ఎందుకంటే ఇది ఇన్స్టా 360 కోసం వాడాలి. ఇంక దేనికి, ఏ ఫోన్కి, ఆండ్రాయిడ్ ఫోన్కి నార్మల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాడుకోకూడదు. ఇది వాడితే ఇన్స్టా 360 ఇది ఛార్జింగ్ అనేది పాడు చేసేస్తుంది. ప్లస్ మీరు ఇంకోటి ఏంటంటే దీన్ని ఒకటే
ఓన్లీ దీనికే వాడాలి, గోప్రోకే వాడాలి, ఇంక దేనికి వాడకూడదు. మిగతా ఛార్జర్లు ఈ సి టైప్స్ ఉన్నాయా, ఇవి మీరు ఇలా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇప్పుడైతే దీంట్లో ఇష్యూ ఏమైనా ఉండదు, అది ఇబ్బంది పడకూడదు. అది ఇంకో విషయం ఏంటంటే దీనికి క్లాత్ Insta360 అని దీనికి కూడా ఇచ్చాడు, మంచి క్లాత్. ఇది మీకు బయట ఎక్కడ దొరకదు ఇంత మంచి క్లాత్ అనేది. దీంట్లో ఎందుకు ఇంత మంచి క్లాత్ ఎందుకంటున్నానంటే సాఫ్ట్ క్లాత్, దీనికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. చూసుకోండి, డిస్టర్బెన్స్ అనేదే ఉండదు. చూసుకున్నారు కదా ఎంత నీట్గా కనబడుతుందో. దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది, టెంపర్ గ్లాస్. దీన్ని టెంపర్ గ్లాస్ కూడా ఉంది. ఇది అరౌండ్ నేను చెప్పను, అది కూడా లింక్ ఇస్తాను. మీరు ఇది కూడా చూస్తున్నారు 360ది, అది కూడా టెంపర్ గ్లాసే. వెనకాతల ముందును కూడా ఉంది, ఆఖరి దీనికి కూడా ఉంది టెంపర్ గ్లాస్. వేసాను కనబడదు సరిగ్గా అది. దీని రేట్ కూడా చెప్తాను. దీనికి 2 ఉన్నాయి టెంపర్ గ్లాస్. దీనికి మళ్ళీ ఇప్పుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు, దానికి అది నేను తేలేదు దానివల్ల. ఇప్పుడు ఏంటంటే దీనికి అవుటర్ పార్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దీనిది అవుటర్ పార్ట్, ఇది దీనిది గార్డ్ అంటే ప్రొటెక్షన్. దీనిది ప్రొటెక్షన్ ఎలాగుందో చూపిస్తాను. నాకైతే వీడియో తీసినప్పుడు చాలాసార్లు ఇది కింద పడిపోయింది, అయినా బ్రేక్ అవ్వాలి. నాకు క్వాలిటీ బాగా నచ్చింది. ఎంత బాగుందో చూసారా, నీట్గా క్వాలిటీ చూసుకోండి ఎంత బాగుందో. నాకు చాలా బాగా నచ్చింది. ఇది వేస్తున్నప్పుడు తర్వాత కొద్దిగా నీట్గా కనబడుతుంది, కొద్దిగా షైనింగ్గా ఇది అలా కనబడుతుంది. ఇంకో విషయం, ఇది ఓన్లీ 360కి మాత్రమే మనకు వస్తుంది, 4Kకి పనికిరాదు. ఇంకో విషయం ఏంటంటే దీనిది కూడా నేను లింక్ అనేది ఇస్తాను. ఇది నేను రేట్ అనేది చెప్పను, అది కూడా లింక్ అనేది ఇస్తాను. ఎందుకంటే ఇది కానీ ఇది మనకి 360లోనే ఇస్తాడు. దీని మొత్తం కలిపే డబ్బులు కలిపి అంతా కలిపే రేట్ అనేది చెప్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని మీకు ఇలాగా చూపిస్తారు, Insta360, గోప్రో, మళ్ళీ ఇవన్నీ. వాటి ద్వారా నేను ఇది తెలుసుకున్నాను, అందుకే ఇది బై చేసుకున్నాను. ఇది వీడియో కోసం. ఇప్పుడు ఏంటంటే ఇది కానీ పోయిందా, వీటి మీద స్క్రాచెస్ చాలా దారుణంగా పడిపోతాయి, అదే ఇబ్బంది. అది అందుకోసమే. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ. చూసారు కదా ఎంత బిల్డ్ క్వాలిటీయో, ఎంత బలంగా ఉందో. ఇది కూడా కాస్ట్ చాలా ఎక్కువే. నేను మిస్ అయిపోయింది అనుకుని ఆన్లైన్లో ఒకసారి చెక్ చేశాను, Insta360 గార్డ్ అని నార్మల్గా ప్రొటెక్షన్ చూస్తేమో ఎంత కాస్ట్ అని నేను అనుకోలేదు. తర్వాత ఎదిగితే ఇది దొరికింది ప్రొటెక్షన్. ఎప్పుడైనా ఇలా పెట్టుకోవాలి. నేనేం చేశానంటే నాకు తెలియక ఇంకోండి ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టకూడదు గాయస్, చెప్తున్నానా. ఇలా పెడితే మీ దానికి స్క్రాచెస్ పడిపోతాయి, ఈ గ్లాసెస్ మీద స్క్రాచెస్ పడిపోతాయి. ఎప్పుడు ఇలా పెట్టుకోకూడదు, ఇలాగే పెట్టాలి. ఎందుకంటే ఇలా పెడితేనే మీకు క్లోజ్ అనేది అవుతుంది. ఇక్కడ ఇంకోండి మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. అది ఎందుకని చూసుకోండి. ఈ పైన మాత్రం పెట్టదు, ఇటు సైడే పెట్టండి. ఓకే, ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేశారు కదా. ఇప్పుడు దీనికి ఇది ఎలా ఇది అవుతుందనే చూపిస్తాను. ఇదైతే మీకు దీని ప్రైస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మ్యాక్సిమం అన్నీ నేను చూపించినవన్నీ లింక్ అనేది ఇస్తాను, నో ప్రాబ్లం. మీరు దాంట్లో చూసుకొని బై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీనిది ఎంత హైట్ అనేది కూడా చెప్తాను. దీనిది 3-4 ఉన్నాయి స్టిక్స్. మీరు డిఫరెంట్ మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్ కూడా వస్తాయి. మరి అంటే మీరు బై చేసుకోవాలి, దాని కాస్ట్ పెరుగుతుంది. మీకు ఎంత హైట్ కావాలప్పుడు దానికి అంత హైట్ కాస్ట్ పెరుగుతుంది. నేను తక్కువ హైట్ కాబట్టి తక్కువ, ఇది మినిమం
చూపిస్తాను ఒక్క నిమిషం. ఇలా వీడియో తీసుకోవడానికి ఇలా పట్టుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఈ లైన్లో ఇక్కడ కానీ పట్టుకోవాలి, ఈ మధ్యలో కానీ పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకోకూడదు. ఎందుకంటే బాగోదు, అంటే చూడడానికి బాగోదు. ఎలా తీసామనుకోండి బాగుంటుంది కాస్త. ఇలా పట్టుకుంటేనే బెస్ట్. ఇలా పట్టుకుంటే బాగోదు, చండాలం ఉంటుంది. ఇలా ఏదో దరిద్రంగా ఉన్నట్టు ఉంటుంది, బాగోదు. అది ఎందుకని. ఇంకో విషయం ఏంటంటే దీని మీద కూడా ఇన్స్టా 360 అని ఉంటుంది. ఎందుకంటే మీరు వీడియో తీసినప్పుడు ఈ స్టిక్ అనేది కనపడదు. కాల్ చూస్తే మీకు వీడియో కూడా దీన్ని తీసి పెడతాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు దీని హైట్ ఎంత చూపిస్తాను మీకు ఒకసారి వెనక్కి చూపిస్తాను. మీకు వస్తుంది. దీని హైట్ వచ్చి ఇక్కడి నుంచి నా హాఫ్ చేయిలో ఉంది. దీని హైట్ ఎంత ఉంది చూసారా? నా హార్ట్ వర్క్ వచ్చింది. నా హార్ట్ కాల్ కింద నుంచి హార్ట్ వర్క్ వచ్చింది. షాక్ కదా? ఇదైతే మీకు మంచి క్వాలిటీలోనే వస్తుంది. దీని ప్రైస్ కూడా మినిమం హై ప్రైజెస్ ఉంటాయి. నేను చెప్పకూడదు కానీ ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే హెల్మెట్కి మౌంట్, సేమ్ మౌంట్ కూడా చాలా చీప్ అయితే ఎవరైనా బై చేసేయచ్చు. ఈ మౌంట్ అనేది, ఈ మౌంట్ కూడా ఎలాగా మీకు ఫిక్స్ అవుతుందో కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇవి ఇన్స్టాగ్రామ్ వీడియోల కోసం కొనుక్కుంటారు, కొంతమంది అయితే యూట్యూబ్ వీడియోల కోసం. ఇప్పుడైతే నేను ఫిట్ చేసేస్తున్నాను దీన్ని. ఎప్పుడైనా కెమెరా మీ సైడ్ ఉండాలి, మీ వైపు ఉండాలి. ఎప్పుడైనా ఇలాగే ఉండాలి, రివర్స్లో ఉండకూడదు. ఉంచుకోవచ్చు, రివర్స్లో కూడా ఉంచుకోవచ్చు, కానీ మనకి కనపడాలి కాబట్టి ఇలాగే చూసుకోవాలి. ఒక్క నిమిషం. హెల్మెట్కి అయితే ఇలా మౌంట్ చేసుకోవచ్చు. దీనికి మౌంట్ హెల్మెట్కి కూడా బెస్ట్ క్వాలిటీ, కొన్ని హై క్వాలిటీ ఉంటాయి, కొన్ని లో క్వాలిటీ కూడా ఉంటుంది. నేనైతే నార్మల్ క్వాలిటీ తీసుకున్నాను, ఎందుకంటే హై క్వాలిటీ లో క్వాలిటీ ఒకసారి చెక్ చేశాను. నేనైతే సేమ్ ఒకేలాగా ఉంది, ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. అది అందుకోసమే నేను నార్మల్ క్వాలిటీ తీసుకున్నాను. లో అంటే చీప్ క్వాలిటీ కాకుండా హై క్వాలిటీ కాకుండా మధ్యలో, అంతే. ఇంకో విషయం, మీకు మైక్ ఎలా ఎక్కడ ఫిట్ అవుతుందని చూపిస్తాను మీకు. ఇంకోండి, ఇచ్చాడు మైక్ అనేది ఫిట్ అవుతుంది. ఇది తీసేయడమే. ఇంకోండి, ఈ లోపలే ఛార్జరు, మళ్ళీ ఈ లోపలే మైక్ పెట్టుకోవచ్చు, ప్లస్ ఇంకోటి మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. దీని మైక్ ఇది కదా, పెడుతున్నాను. మైక్ ఫిట్ అయింది. ఇవన్నీ ఈ మైక్ కూడా పెట్టేస్తున్నాను. సారీ, మెమరీ కార్డ్ పెట్టాలి కదా, మర్చిపోయాను. అయితే మెమరీ కార్డ్ పెట్టకుండా ఇది పని చేయదు. ఇవ్వండి, 256 GB పెడుతున్నాను. ఇప్పుడు రివర్స్లో పెట్టాలి.
రివర్స్లో పెడితేనే ఫిట్ అవుతుంది, లేకపోతే ఫిట్ అవ్వదు. ఇప్పుడైతే ఫిట్ చేస్తాను, ఒకసారి కెమెరా ఆన్ చేస్తాను. మీకైతే కనబడుతుంది కదా. ఒరే సారీ, దీని ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఓ సారీ, దీనిది ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఆన్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం, బ్యాటరీ ఒకసారి తీసి వేరే ఇంకో బ్యాటరీ పెడదాం. అందుకే ఇలాంటి సేఫ్టీ కోసమే నేను బ్యాటరీ, ఎక్స్ట్రా బ్యాటరీ కొనుక్కున్నాను, ఇలా తలకి నొప్పి ఉండకూడదని. ఎందుకంటే ఇది మీరు ఎక్కువసేపు వాడితే మ్యాక్సిమం బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు దీని ఛార్జింగ్ ఎంతుందో చూద్దాం. ఇది ఫుల్ ఛార్జింగ్ ఉంది, పర్లేదు, నో ప్రాబ్లం. వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీకు ఎలా కనబడుతుంది అనేది దీంట్లోనే చెప్తాను, మీకు తర్వాత తెలుస్తుంది వీడియోలో. ఇప్పుడైతే చూసుకోవచ్చు, మీకు ఎలా కనబడుతుందో చూసుకోండి. కనబడుతుందో లేదో చెప్పండి చాలు. హలో, మై టెస్టింగ్ 1 2 3. హలో, హాయ్ తేజ, ఎలా ఉన్నావు, బాగున్నా? హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు నేనైతే మైక్లో మాట్లాడాను కదా నీట్గా, అది అందుకోసం. ఓకే, ఈ వీడియో కూడా వస్తుంది. ఈ వీడియో నేను దీన్ని నెక్స్ట్ పెడతాను, ఎలా వచ్చింది అనేది, అది అందుకోసమే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీకు ఎలా కనబడుతుంది అనేది దీంట్లోనే చెప్తాను, మీకు తర్వాత తెలుస్తుంది వీడియోలో. ఇప్పుడైతే చూసుకోవచ్చు, మీకు ఎలా కనబడుతుందో చూసుకోండి. కనబడుతుందో లేదో చెప్పండి చాలు. హలో, మై టెస్టింగ్ 1 2 3. హలో, హాయ్ తేజ, ఎలా ఉన్నావు, బాగున్నావా? హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు నేనైతే మైక్లో మాట్లాడాను కదా నీట్గా, అది అందుకోసమే. ఓకే, ఇప్పుడు దీనికోసం కూడా చూపిస్తాను, ఒక నిమిషం. దీన్ని 360 పెట్టాలి కదా. ఇదైతే కొద్దిగా హార్డ్, కొద్దిగా చాలా బలంగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇదైతే కొద్దిగా హార్డ్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తీయాలి, లేకపోతే ఇరిగిపోద్ది. ఒకసారి ఇరిగిందంటే వేస్టే. ఇంకో విషయం కూడా చెప్తాను దీన్ని తీసిన తర్వాత. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా చాలా బలంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం రికార్డింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హైట్ లెఫ్ట్, దీని హైట్ చూసారు కదా, హైట్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే నేను వీడియోలో అయితే ఇది స్టాండ్ పట్టుకున్నట్టు ఉంది కాబట్టి దాంట్లో కూడా రికార్డ్ చేసి చూపిస్తాను మీకైతే అది ఎంత హైట్లో ఉందనేది. ప్లస్ మీకు అది నేను పట్టుకున్నది కనబడుతుందా లేదనేది. దీని వల్ల మైనస్ వల్ల కొద్దిగా వైర్ అనేది కొద్దిగా అటు ఇటు ఇలా కనబడుతుంది, అది అందుకోసమే. ఇప్పుడైతే లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయిపోతుంది, అది ఒకసారి దించేద్దాం. ఓకేనా, ఇది కూడా ఈ వీడియో వస్తుంది దీని నెక్స్ట్. ఓకేనా, చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే హైట్ లెఫ్ట్లో దీని హైట్ చూసారు కదా, హైట్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే నేను వీడియోలో అయితే ఇది
స్టాండ్ పట్టుకున్నట్టు ఉంది కాబట్టి దాంట్లో కూడా రికార్డ్ చేసి చూపిస్తాను మీకైతే అది ఎంత హైట్లో ఉందనేది. ప్లస్ మీకు అది నేను పట్టుకున్నది కనబడుతుందా లేదా అనేది. దీనివల్ల మైనస్ వల్ల కొద్దిగా వైర్ అనేది కొద్దిగా అటు ఇటు ఇలా కనబడుతుంది, అది అందుకోసమనే. ఇప్పుడైతే లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయిపోతుంది. అది ఒకసారి దించేద్దాం, ఓకేనా. దీంట్లో అయితే 360 చూసారు కదా, ఇది అయితే 4K. 4K ఎలాగుందో చూసుకోండి, మీకు క్లారిటీ కనబడుతుందా లేదో చూసుకోండి. డిఫరెంట్గా ఉంది. లాంగ్ రేంజ్కి వెళ్ళాను. ఇది హైట్ కూడా చూడండి. ఇది ఫోకస్ ఇలా ఉంటుంది 4K. ఇప్పుడైతే మీకు ఎంత బాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే. నేనైతే ఈ వీడియో ఎంతవరకు వెళ్తున్నా అనేది తెలుసుకుందామని, ఓకేనా. దీని తర్వాత దీన్ని చెప్తాను అన్నాను కదా, ఇంకోటి చెప్తాను ఒక నిమిషం తీసిన తర్వాత. ఇంకో విషయం ఏంటంటే, ఇంకోండి మనకి స్టిక్ అనేది ఎలాగేస్తారు, ఇంకేం ఉండదు, జస్ట్ స్టిక్ అనేది ఎలాగేస్తారు. ఇది నా రెండో స్టిక్, ఇరిగిపోయింది బైక్ రైడ్ చేసినప్పుడు. ఏంటంటే ఈ టిప్ అనేది ఇరిగిపోయింది. ఇది దీని టిప్ కాదు, నేను సపరేట్గా ఇది కొనుక్కున్నాను. ఇది కూడా దీన్ని మీకు లింక్ అనేది ఇస్తాను. అసలైంది ఇది కాదు, నార్మల్ చిన్నది. ఈ దీంట్లోనే ఇస్తాడు, ఈ బాక్స్లోనే ఇస్తాడు, దీంట్లోనే. కానీ అది ఇరుక్కోవడం వల్ల అది ఎక్కడో పడిపోయింది. ఇంకా నేను ఆ టైంలో గోప్రో పెట్టలేదు నేను జస్ట్ ఈ స్టిక్ వెనకదలే పెట్టాను. అయితే ఇదైతే ఇలా మౌంట్ అవుతుంది. ఇది చూసారు కదా ఎలా ఫిట్ అయిందో. అలాగే చాలా బిల్డ్ క్వాలిటీ, ఇదే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇలా కనబడుతుంది. బండికి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, ఫ్రంట్ కెమెరా ఎలా పెట్టుకుంటారు అనేది, దీన్ని ఎలాగైనా మౌల్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వ్యూ ఇది ఫ్రంట్ ఎలా పెడతాం చూడండి. ఇదైతే ఫ్రంట్ నా హ్యాండిల్ ఉంటుంది కదా, డ్యూక్ 390 హ్యాండిల్ దగ్గర, ఆ హ్యాండిల్ దగ్గర ఇది ఫిక్స్ అవుతుంది. ఇలా ఫిక్స్ అవుతుంది. నాకైతే వీడియో 1 నిమిషం ఆగిపోతుంది. ఎందుకంటే ఇంకో విషయం, దీంట్లో అయితే మీకు వీడియో అనేది కనపడదు, మీకు వీడియో ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఆ వీడియో చూపిస్తున్న వల్ల మీకు ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోతుంది. అది అవ్వకూడదనే వీళ్ళు ఆ మెకానిజం పెట్టారు, డైరెక్ట్గా ఆఫ్ అయిపోవాలని. అంటే డైరెక్ట్గా ఆఫ్ అయిపోదు, జస్ట్ స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫోన్ ఎలాగ ఆఫ్ అయిపోతుందో స్క్రీన్ అలాగ ఆఫ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. అది అందుకోసమే ఇదైతే నేనైతే ఇలాగా హ్యాండిల్కి ఫిట్ చేసేస్తాను. హ్యాండిల్ సగం పాటిది అక్కడే ఉంది, నేను ఓన్లీ సగం పాటి తెచ్చాను దీన్ని చూపించడం కోసం. ఇలా ఫిట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్. నేను ఫ్రంట్ ఇలా డ్రైవ్ చేసినప్పుడు ఇది నాకు కనబడుతుంది కాబట్టి అందుకోసమే. ఇప్పుడైతే వెనకాతలది మన టైల్ దగ్గర ఉన్న పీస్ చూపిస్తాను. అది కూడా మీకు సేమ్ లింక్ ఇలాగే ఉంటుంది, డిఫరెంట్గా. అది దాన్ని గ్రాబ్ గ్రిల్స్ అంటారు. క్రాబ్ ఉంటుంది కదా, ఆ క్రాబ్ మన తినే క్రాబ్ కాదు, ఈ డిఫరెంట్ క్రాబ్. ఇది క్రాబ్ అంటారు. ఇంకోటి క్రాబ్ ఎందుకు అంటున్నారంటే, ఎందుకనంటే క్రాబ్ అనేది ఇలా ఉంటుంది కాబట్టి, ఇలా ఉంటుంది కాబట్టి ఇలాగా క్రాబ్ గ్రిల్స్ అని పెట్టారు. చూడండి ఇదైతే ఎంత బిల్డ్ క్వాలిటీ ఉందో చూసారా.
ఎంత బలంగా ఉందో. ఇది ఏ కంపెనీ చూసుకోండి. దీని మీద అయితే ఇన్స్టా 360 అనేది ఉండదు. ఇది నార్మల్ కంపెనీ కాబట్టి, కానీ ఈ కంపెనీ మాత్రం చాలా బాగుంది బ్రాండ్. దీనికి కంపేర్ చేసి చూసుకుంటే ఇదే బెస్ట్. దీంట్లో కూడా ఈ మోడల్ ఉంది. ఇది ఈ పైన వస్తుంది, ఇది కిందన ఉంటుంది. సేమ్ ప్రైజెసే, చాలా బాగుంది. మ్యాక్సిమం ఫ్రంట్ పార్ట్ ఇది ఎక్కువ వాడుతున్నారు, ఫ్రంట్ ఇది ఎక్కువ వాడుతున్నారు, ప్లస్ ఇది కూడా బ్యాక్ వాడుతున్నారు, ఇది కూడా బ్యాక్ వాడుతున్నారు. 100% ఇది ఎక్కువ బ్యాక్ వాడతారు, ఇది తక్కువ వాడతారు. నేను బ్యాక్ వాడినప్పుడు ఇది వాడాను, తర్వాత ఇది చూసిన తర్వాత ఇది వాడుతున్నాను. ఇది వాడకూడదు, ఓన్లీ ఫ్రంటే వాడాలి. మ్యాక్సిమం ఇది కూడా వాడచ్చు. ఇది 2 టైప్స్ ఉన్నాయి ఇలాంటిది. వేరేది అది కూడా మీకు లింక్ ఇస్తాను, అది కూడా చూసుకోండి, ఓకేనా. ఈ 2 టైప్స్ ఉన్నాయి, ఇది ఓన్లీ 1 టైప్. ఇది చూసారా ఎంత చాలా చిన్నగా ఉంది, ప్లస్ మళ్ళీ చూడడానికి అమేజింగ్ ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో, బ్లాక్ అండ్ సిల్వర్ ఎంత నీట్గా ఉందో చూసారా. కొద్దిగా ఇది బాగా నచ్చింది నాకైతే, చూడడానికి బాగుంది, కొద్దిగా పెద్దగా ఉంది. ఇదే చూడండి చేతికి మొత్తం మూసిపోయింది. ఇదైతే చూడండి ఎలా కనబడుతుందో, ఒక హ్యామర్లా ఉంది, గుద్దితే ఇరిగిపోద్దేమో ఎవడని మొహం అది. అందుకనే ఇప్పుడైతే ఇంకో విషయం చెప్తాను, ఆయన ఒక నిమిషం. ఇప్పుడు వచ్చిన ఐటమ్స్ ఇవి గాయస్. మనమైతే ఒక్క నిమిషం చూపిస్తాను. ఇంకోండి గాయస్, ఇప్పుడైతే ఈ ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపించినవి. ఈ ఒక్కొక్క ఐటెము చాలా కాస్ట్. మీకు లింక్లో ఏ ఐటమ్స్ ఎంత ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ మీకు దీంట్లో కనబడతాయి. నేనైతే రేట్ అనేది చెప్పట్లేదు, రేట్ చెప్తే ఇంత కాస్ట్ పడింది అంత ఇవన్నీ అడుగుతారనే. నేనైతే మీరు డైరెక్ట్గా లింక్ అనేది ఇచ్చేస్తాను, ఆ లింక్లో మీరు చూసుకోవచ్చు, ఏ మాత్రం ఇబ్బంది ఉండదు, ఓకేనా. అది అందుకోసమే ఇబ్బంది పడకూడదని. దీని మీద 360 ఉంటుంది, ఈ 3 రేట్ల మీద ఉండదు. దీని మీద కూడా సారీ ఇది బ్యాటరీ కాదు కదా, ఈ బ్యాటరీ మీద దాని మీద కూడా 360, దీని మీద కూడా 360, ఛార్జర్ మీద 360, దీని మీద కూడా 360, వీటి మీద ఉండదు. దీని మీద కూడా 360. మీరైతే బై చేయండి గాయస్, చాలా బెటర్ ఆప్షన్ ఇది, నేనైతే చెప్తున్నాను. అది అందుకోసమే. ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ కూడా మంచి క్వాలిటీ వస్తాయి. నేనైతే వీడియో తీసి మీకు పెట్టాలా వద్దనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేనైతే చేస్తాను, ఓకేనా గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్, ఓకేనా.